కొంతమందికి తరచూ విరోచనాలు అవుతూ ఉంటాయి. కానీ అది విరోచనాలా కాదా అనేది, విరోచనాలంటే నేను చెప్పే విరోచనాలంటే ఇన్ఫెక్షన్. మీరు అనుకుంటున్న విరోచనాలైన ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ వల్లనే కాకుండా పేగు కదలికలు ఎక్కువైనప్పుడు కూడా మనం ఎక్కువసార్లు విరోచనం అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఇన్ఫెక్షన్ అనుకుంటారు చాలా మంది. సో దీనివల్ల ఏంటంటే తెలుసో తెలియకో అనవసరంగా ఎక్కువగా యాంటీబయాటిక్స్ వేసేస్తూ ఉంటారు. దీన్నే యాక్చువల్గా ఇంగ్లీష్ టర్మ్స్ లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. మనం యాంగ్జైటీగా ఉన్నప్పుడు, సరిగ్గా నిద్రపోనప్పుడు, ఆహారంలో ఏదైనా తేడా పడినప్పుడు మన పేగు ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పేగు కదలికలు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి రోజులో 4-5 సార్లు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది, విరోచనం అవుతూ ఉంటుంది. సో దాన్ని మీరు ఇన్ఫెక్షన్ అనుకోండి, దానికి యాంటీబయాటిక్స్ వేస్తా ఉంటుంది. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమా, ఇన్ఫెక్షన్ అనేది ముందు నిర్ధారణ చేసుకోవాలి. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంబంధించిన పరీక్షలు చేసి, అవసరమైతే స్టూల్ టెస్ట్ అంటే మోషన్ టెస్ట్ చేసి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇచ్చే యాంటీబయాటిక్ వల్ల, నేను ఇంతకు ముందులో చెప్పాను, ప్రతిసారి చెప్తాను, ఇది ఎన్నిసార్లైనా చెప్పాల్సిన అవసరం ఉంది, అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. మన బాడీలో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు అరుగుదల, ఇట్లా చాలా మంచి సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి బాడీకి. సో అవి మనం వేసిన అనవసరమైన యాంటీబయాటిక్స్ వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. వాటి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అవి సంఖ్య తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ అరుగుదల లోపించి విరోచనాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. మీరు అసలు విరోచనాలు తరచూ అవుతున్నట్లయితే దేని వల్ల అవుతున్నాయి అనేది ముందు నిర్ధారణ చేసుకోవాలి. అంతేగాని పద్దాకు మెడికల్ షాప్లోనో తెలుసో తెలియకో గబగబా యాంటీబయాటిక్స్ వాడకూడదు. విరోచనాలకు కారణం ఉంటుంది. ఈ ఐబిఎస్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ చాలా మందికి. అది సాధారణ విషయమే. స్ట్రెస్ తగ్గించుకుంటే తగ్గిపోతాయి, తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతాయి. అంతేకాని వాటికి తరచూ యాంటీబయాటిక్స్ వాడకూడదు.